బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కేసీఆర్ రావడంతో యశోద హాస్పిటల్లో ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. ఏం చేస్తారో చేయండి, మా పెద్దిని కాపాడండి అంటూ డాక్టర్లకు దండం పెట్టారు కేసీఆర్. దేవుడున్నాడు, డాక్టర్లున్నారు, అన్ని సవ్యంగానే జరుగుతాయి, ధైర్యంగా ఉండండి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నామని, పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడానికి మరో 48 గంటలు పడుతుందని కేసీఆర్కు వివరించారు డాక్టర్లు. దాదాపు అరగంట సేపు అక్కడే నిల్చొని డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరుపై క్షుణ్ణంగా ఆరా తీశారు కేసీఆర్. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ సాయశక్తిలో కృషి చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ను చూడగానే పెద్ది కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ. మనం చూస్తా ఉన్నాము, పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కేసీఆర్ ఈ రోజు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి రావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైద్యులతో మాట్లాడుతూ ఏం చేస్తారో చేయండి, మా పెద్దని కాపాడండి అంటూ డాక్టర్లకు దండం పెట్టారు కేసీఆర్. అటు దేవుడు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అన్ని సవ్యంగానే జరుగుతాయి, ధైర్యంగా ఉండండి అని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నామని, పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడానికి మరో 48 గంటలు పడుతుందని కేసీఆర్ కు వైద్యులు వివరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు అరగంట సేపు అక్కడే నిల్చొని డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరుపై క్షుణ్ణంగా ఆరా తీశారు కేసీఆర్. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ సాయశక్తుల కృషి చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేసీఆర్ ని చూడగానే పెద్ది కుటుంబం సభ్యులు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పెద్ది కోసం కేసీఆర్ రావడంతో యశోద హాస్పిటల్లో ఒక భావోద్వేగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పెద్దిని కాపాడాలని డాక్టర్లకు కేసీఆర్ దండం పెట్టడం బట్టి మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతా ఉంది. కేసీఆర్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంత ఆప్తుడు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయానికి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వచ్చినటువంటి కేసీఆర్ దాదాపుగా అక్కడ 3 గంటల 50 నిమిషాల వరకు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడటం, అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను పలకరించడం, వారికి ధైర్యం చెప్పడం, దాంతో పాటుగా అటు వైద్యులకు కూడా పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఇలాంటి పేషెంట్ కండిషన్స్ కి సంబంధించి ఇంతకు ముందు ఎక్కడైనా క్యూర్ చేశారా అనే అంశానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అవసరమైతే విదేశాల్లో ఉన్నటువంటి డాక్టర్లతో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి, మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఎక్కడ వెనకాడకూడదు అంటూ కూడా వైద్యులకు సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గుండె, ఊపిరితిత్తులు, మిగతా అవయవాలన్నీ పనిచేస్తున్నాయని, కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉందని వైద్యులు చెప్పడం జరిగింది. అందుకు మరో 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా డాక్టర్లు వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందంటూ కూడా వైద్యులు తెలపడం జరిగింది. కాగా ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ సాయశక్తుల కృషి చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఐసీయూలో వైద్య చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం కుటుంబ సభ్యుల వద్దకు చేరుకొని కేసీఆర్ వారికి భరోసాని, ధైర్యాన్ని అందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటారని కేసీఆర్ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆందోళన చెందవద్దని భార్య, పిల్లలకు, కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి గుండె ధైర్యం నింపారనేది కూడా మనం చెప్పాలి. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాదాపుగా 50 నిమిషాల పాటు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మీరేం చేస్తారో చెయ్యండి, కానీ మా పెద్దిని బతికించండి అంటూ డాక్టర్లకు కేసీఆర్ చేతులెత్తి నమస్కరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద కేసీఆర్ రాకతోటి
ఏదైతే యశోద ఆసుపత్రిలో కొంత భావోద్వేగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వారి కుటుంబ సభ్యులను ఓదార్చినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు ఏమైనా తాజాగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన పరిస్థితి ఉందా, లేదంటే మెరుగైన వైద్యం కోసం ఏదైనా విదేశాలకు తరలించే యోచనలు ఏమైనా కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు ఉన్న పరిస్థితి ఉందా వంశీ? అయితే విదేశాలకు తరలించే అవకాశం లేదు కానీ విదేశాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ మాత్రం జూన్ ద్వారా సంప్రదిస్తా ఉన్నారు, కన్సల్ట్ అవుతా ఉన్నారు ఆన్లైన్ లో. గతంలో ఇలాంటి పరిస్థితులు బీపీ గానీ పల్స్ గానీ అన్ని నార్మల్ గా ఉండి బ్రెయిన్ పనిచేయకపోవడం అనేది కొంత పునరుత్తేజం చెందడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి పేషెంట్ కండిషన్స్ ని గతంలో ఆయా దేశాల్లో ఇతర దేశాల్లో ఏమైనా క్యూర్ చేశారా, వాటి ట్రాక్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా అనే అంశానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం మాత్రం వైద్యులు చేస్తా ఉన్నారు. కానీ ఒకటి, పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో హెల్త్ రిపోర్ట్ రావాలంటే మరో 48 గంటలు పట్టే అవకాశం ఉంటుందంటూ కూడా అప్పుడే తాము ఏమైనా చెప్పగలుగుతామంటూ కూడా వైద్యులు కేసీఆర్ కి స్పష్టం చేశారు. మొత్తం మీద 48 గంటలు అయితే గానీ పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వంశీ.